ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఆధ్యాత్మిక శాస్త్రంలో మరొక అంశం గురించి మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సందేశం మాస్టర్స్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. చూసారా, ఓడిపోలేదు ఆత్మ. ఆత్మ ఎప్పుడు ఓడిపోదు, ఆత్మ ఎప్పుడు విజయమే, పురోగామే. ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాము, ట్రాఫిక్ బాగా ఉంది, ఒక చోట ఆగిపోయాము. అయ్యో ఆగిపోయామని బాధం కాదు, ఆగిపోయినప్పుడు అక్కడ ఇంకేదో చూస్తాం. రేపటికి కావాల్సింది ఇక్కడ ఏదో కనబడుతుంది మనకి, దాన్ని ఉపయోగించుకుని రేపు ఇంకో దాన్ని ఉపయోగించుకుంటాం. అది మనకి తెలియదు. అక్కడ మనం ఈ వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయిందో, నేను ట్రాఫిక్లో చిక్కుపోయానే, నా జీవితం వ్యర్థం అయిపోయింది కాదు. ప్రతిదీ మనకి ఉపయోగపడేది, ప్రతి అనుభవం మనకి ముందుకు తీసుకెళ్లేది. ప్రతిదీ కొత్తదనమే, ప్రతిదీ కొత్త రుచి, కొత్త వాసనే. ప్రతి పాత్ర కొత్త పాత్రే, ప్రతి నటన అవకాశము కొత్త అవకాశమే, ప్రతి జీవిత అవకాశము కొత్త అవకాశమే. ఎప్పుడూ పురోగమనమే, తిరోగమనం అన్నది లేనే లేదు ఎవరికైనా కానీ. ఇది ఈ పురోగమన సిద్ధాంతము. You can never go backwards, you can only go forwards. That is the meaning, my dear friends. పురోగమనం ఎంత హాయిగా ఉంది చూసారా, సత్యాలు తెలుసుకున్నప్పుడు. లేకపోతే చూస్తుంటాం, బతుకుతుంటాం. నేను శరీరం అనుకున్నప్పుడు ఏడుపు, ఈ ఒకటే జన్మ ఉందనుకున్నాడు, నేను పేదవాడిని వాడి జన్మ జరుగుతున్నప్పుడు ఏడుపు, ప్రాథమిక సిద్ధాంతం తెలియనప్పుడు ఏడుపు, పురోగమనం లేదేమో తిరోగమనంలో ఉన్నానేమో అనుకున్నప్పుడు ఏడుపు. ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్క సత్యము తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క అవగాహన వచ్చినప్పుడు, ఒక్కొక్క రెక్క విచ్చుకున్నట్టు, ఆత్మ యొక్క రెక్కలు విచ్చుకున్నట్టు అలా అలా ఎగురుతుంది. పురోగమన సిద్ధాంతం తర్వాత ఈ పురోగమనాన్ని మనము వేగవంతం చేసుకోవాలి. అంటే ఒక రియాక్షన్ ఉంది, A+B = C+D. ఈ A+B C+D కావడానికి ఒక 300 రోజులు పడుతుంది అనుకోండి. కెమికల్స్ ఒక క్యాటలిస్ట్ వేసామనుకోండి, ఈ 300 రోజుల్లో జరిగేది 3 రోజుల్లో జరుగుతుంది. అంటే ఏమిటి, ఆ 300లో జరిగేది క్యాటలిస్ట్ యొక్క ప్రభావం వలన అది వేగవంతమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ.